Hi everyone, welcome back to my channel. If you are new to my channel, please subscribe if you enjoyed this video. Okay friends, ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి ద కెమెరా ట్రైపాడ్ బయింగ్ గైడ్ ఫర్ బిగినర్స్ అనమాట. అంటే ఒక బిగినర్స్కి ఎటువంటి కెమెరా ట్రైపాడ్ కొనుక్కోవాలి అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎలాంటి ట్రైపాడ్ వాడాలి అలాగే ఎలాంటి కెమెరా కూడా యూజ్ చేయాలి ఒక యూట్యూబర్గా ఉండి అని చెప్పి అయితే చాలామంది డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలామంది కొన్ని డౌట్స్ ఉంటాయి మనకు, అది చాలామందికి తెలుస్తుంది అనమాట. చాలామంది ఎలాంటి ట్రైపాడ్ వాడాలి, చాలామందికి అరే రేంజ్ కూడా ఎక్కువ ఉంది కదా, ఎట్లా కొనుక్కోవాలి, మనీ కూడా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది కదా, లేకపోతే మనం హ్యాండ్స్తో పట్టుకొని లేకపోతే ఏదైనా స్టేబుల్గా పెట్టుకొని చేద్దామని చాలామంది డౌట్స్ ఉంటాయి. అలాగే తక్కువ రేంజ్లో కూడా మనకు ట్రైపాడ్స్ ఉన్నాయని చాలా తక్కువ మంది తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే 300 to 600 మధ్యలో కూడా మనకు మంచి ట్రైపాడ్ ఒక యూట్యూబర్కి కావాల్సిన ట్రైపాడ్స్ అయితే మనకు దొరుకుతున్నాయి అనమాట. అలా వాటిలో బెస్ట్ ట్రైపాడ్ ఒక తేలికగా ఉండేటట్టు అలాగే ఒక జనరల్గా యూజ్ చేసే ట్రైపాడ్స్ గురించి అయితే ఈ వీడియో నేను క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. దాంట్లో మనకు మెయిన్గా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ఎటువంటి ట్రైపాడ్స్ తీసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దాని ఫస్ట్ వచ్చేసరికి కెమెరా ట్రైపాడ్ స్పెసిఫికేషన్స్ అనమాట. అంటే ఒక కెమెరా మనం కొనుక్కుంటున్నప్పుడు కావచ్చు, ఒక ట్రైపాడ్ తీసుకుంటున్నప్పుడు కావచ్చు, మనం దాంట్లో మెయిన్గా ఒక రైట్ కెమెరా కావచ్చు, రైట్ ట్రైపాడ్ని మనం చూస్ చేసుకోనికి మనం అయితే ట్రై చేయాలన్నమాట. వాటికి కొన్ని స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ని మనకి ఇంకా తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకు ఏ ట్రైపాడ్ మనకు బెస్ట్గా ఉంటుంది, అలాగే అంటే ఎటువంటి వాటిని బెస్ట్గా ఉంటాయి, ఎటువంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ నేను ఇప్పుడు చెప్తా. ఆ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కన్సిడర్ చేసుకున్న ఫ్యాక్టర్స్ తోటి ఉన్న ట్రైపాడ్ కావచ్చు, కెమెరాని కావచ్చు మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్గా అయితే నేను ట్రైపాడ్ గురించి ఎక్కువగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కెమెరా వచ్చేసరికి అయితే మీరు ఎక్కువగా కెమెరాలో అయితే DSLR 200D అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. యూట్యూబ్లో ఉన్న ఏ ఒక్కరికైనా సరే అందరూ DSLR 200Dని మాత్రమే యూజ్ చేస్తారు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కెమెరా అయితే అదొక్కటే అండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 30,000 to 35,000 పెడితే మీకు ఆ కెమెరా అనేది దొరుకుతుంది అనమాట. దీంట్లో ఈ వీడియోకి వచ్చేసరికి మాత్రం మనమైతే మెయిన్గా ట్రైపాడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దాంట్లో మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పినాం కదా, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. దాంట్లో మెయిన్ ఏంటంటే హైట్ అనమాట. అంటే ఆ ఒక ట్రైపాడ్కి కావాల్సింది మెయిన్ హైట్ అనమాట. మ్యాక్సిమం మినిమం హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫోటోగ్రఫీకి కావచ్చు, మెయిన్గా అయితే ట్రైపాడ్స్ కావచ్చు ఎక్కువైతే ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేస్తారు. కానీ మనం కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఎక్కువగా చేతిని పట్టుకొని కానీ ఒక దగ్గర స్టేబుల్గా పెట్టుకొని మనం చేయలేము. కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి చేయలేము, కొంచెం సరిగా రాదు, కొన్ని స్టక్ అవుతుంటాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ట్రైపాడ్ తీసుకొని అయితే మనం చూస్ చేసుకుంటాం అనమాట. దాంట్లో మెయిన్గా ఫోటోగ్రాఫర్స్ వాడతారు కాబట్టి వాళ్ళు మెయిన్గా మ్యాక్సిమం సైజ్ని అలాగే మినిమం సైజ్ని వాళ్ళు యూజ్ చేస్తారనమాట. చూస్ చేసుకుంటారు హైట్ ఎంత ఉంది, వాళ్ళు డిపెండింగ్ అని దేని మీద అంటే ఒక ఫోటోగ్రాఫర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం చేసే యూట్యూబర్ వీడియోకి మనం ఒక దగ్గర కూర్చొని చెప్పొచ్చు, లేకపోతే నిలబడి అయినా చెప్పొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. కానీ అక్కడ మెయిన్ ఏంటంటే మనం కూడా ఒక హైట్ని తెలుసుకోవాలన్నమాట. చాలామందికి కొందరు హైట్లో కూర్చుంటారు, కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పెట్టుకొని తీస్తారు, అలాంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధానాన్ని చూసి ట్రైపాడ్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ అనమాట. అంటే హెవియర్ వెయిట్ ఒక ట్రైపాడ్కి కావాల్సింది హెవియర్ వెయిట్, డిఫికల్ట్ టు క్యారీ అనే ఒక ఐటమ్ ఉంటుంది కదా. కొంచెం డిఫికల్ట్గా ఉండే ఐటమ్స్ని అలాగే ఎక్కువగా హెవియర్గా ఉండే ఐటమ్స్ని స్టేబుల్గా ఉంచేటట్టు అయితే అంటే ఆ వెయిట్ని తట్టుకునే కెపాసిటీ ఉన్న ట్రైపాడ్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ లోడ్ అండ్ స్టెబిలిటీ అనమాట. అంటే స్థిరత్వం ఎట్లా ఉండాలంటే మనం ఒక కెమెరాని పెట్టినప్పుడు కానీ లేకపోతే ఒక దగ్గర పెట్టినప్పుడు కానీ ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండే కెమెరాని మనం తీసుకోనికి అయితే ట్రై చేయాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ అటాచ్మెంట్ అనమాట. అంటే ఇది హెడ్ అటాచ్మెంట్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే 2 things మీద బేస్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసరికి మూమెంట్, ఇంకోటి వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక కెమెరాని అటాచ్ చేసిన తర్వాత అది ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటే మనం మూవ్ చేసేటప్పుడు అంత స్ట్రక్ కాకుండా ఉంటుంది అనమాట. అంటే అంత షేక్ కాకుండా ఉంటుంది, అంత ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ రెండు మూమెంట్స్ అయితే మనకు అటాచ్మెంట్లో అయితే చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక మూమెంట్ని మనం స్పీడ్
స్పీడ్గా తిప్పుతున్నప్పుడు స్లోగా తిప్పుతున్నప్పుడు కానీ మనకు ఫ్లెక్సిబిలిటీ కరెక్ట్గా లేదనుకోండి, కెమెరా అనేది షేక్ కావడం, కొంచెం వేరేగా రావడం వీడియోస్ అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అలాగే మూమెంట్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవా అనేది చూస్ చేసుకోండి ఒక ట్రైపాడ్కి కూడా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెగ్ లాకింగ్ అనమాట. అంటే ట్విస్టింగ్ కానీ లేకపోతే స్క్వేరింగ్, అంటే ఒక కరెంట్ పెట్టే చేటు, అంటే ఇప్పుడు చెప్తా ఉండండి. లెగ్ లాకింగ్ అంటే ఒక దగ్గర మనం పెట్టేసిన తర్వాత అదెందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ టెంట్ వేస్తారు కదా, టెంట్ వేసినప్పుడు ఒకప్పుడు కట్టెలతో వేసేటోళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే రాడ్స్ పెడతారు. ఒక పోల్ని స్టేబుల్గా ఉంచడానికి 3 పోల్స్ని స్టేబుల్గా దానికి సపోర్ట్గా పెడతారు అనమాట. బ్యాక్ సైడ్ ఒకటి, సైడ్లకు 2, ఇట్లా V షేప్లో పెడతారు, ట్రయాంగిల్ షేప్లో పెడతారు. అలాగే ఒక లెగ్ అనేది స్టేబుల్గా ఉంచడానికి, ఒక దగ్గర పెట్టిన తర్వాత స్టేబుల్గా ఉంచడానికి మిడిల్లో మనకు ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేసుకుంటామో ఆ బటన్ ఏం చేస్తుంది అంటే ఆ 4 లెగ్స్ని అటాచ్ చేసుకుంటుంది అనమాట, అంటే షేక్ కాకుండా. అలా లెగ్ లాకింగ్ కరెక్ట్గా ఉన్న వాటిని కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా ఫ్రెండ్స్, దీంట్లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు మనం ట్రైపాడ్స్ గురించి మాట్లాడుకుందాం. నేనైతే 3 రకాల, అంటే 3 టైప్స్ ఉన్న ట్రైపాడ్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్క దాంట్లో 3 నేను తీసుకురావడం జరిగింది. మీకు వేటిలో ఏది కావాలి అనుకుంటే వెయిట్ని, అలాగే ఇప్పుడు నేను చెప్పిన వెయిట్ కావచ్చు, హైట్ కావచ్చు, లోడింగ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, హెడ్ అటాచ్మెంట్ కావచ్చు, లెగ్ లాకింగ్, ఈ 4 స్టెప్స్ కరెక్ట్గా ఉన్నది ఏదైతే ఉందో, 5 స్టెప్స్ కరెక్ట్గా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ చేసుకొని తీసుకోనికైతే ట్రై చేయండి. అంటే మీ వెయిట్ని కూడా మీరు కొంచెం చూస్ చేసుకోనికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇప్పుడు దాంట్లో సెకండ్ వన్ వచ్చేసరికి ట్రైపాడ్ ఫర్ పోర్టబిలిటీ అనమాట. అంటే పోర్టబిలిటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడైతే తేలికగా ఉంటాయి కదా, తేలికగా అంటే మనకు చాలామంది ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేస్తారంటే తేలికగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోనికి అయితే ట్రై చేస్తారనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ బయటికి వెళ్తుంటారు, ఎక్కువ శాతం వాళ్ళు ఫొటోస్ అయితే బయటనే తీస్తారు, ఒక ఎన్విరాన్మెంట్ని చూసుకొని, ఒక ప్లేస్ని చూసుకొని చేయనికి అయితే వాళ్ళు ట్రై చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు మెయిన్గా తేలికగా ఉండేటట్టు ఉండే ట్రైపాడ్ని చూసుకుంటారనమాట. మీరు ఒక యూట్యూబర్ వాటితో పాటు మీరు ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు, అలా మీరు చేసే వాళ్ళైతే ఎక్కువగా వెయిట్ లేనివి అయితే మీరు తీసుకోనికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మెయిన్గా వచ్చేసరికి పేట్కో అల్ట్రా ప్యాడ్ అనమాట. పేట్కో అల్ట్రా ప్యాడ్ అనేది మనకు 7 ఇంచెస్ హైట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. 7 ఇంచెస్ మాత్రమే హైట్ ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మీకైతే చాలామందికి ఈజీగా యూజ్ కానికైతే ఇది మనకు ఉంటుంది అనమాట. అంటే 7 ఇంచెస్ మాత్రమే ఉంటుంది, దానికన్నా ఎక్కువ అయితే ఉండదు అనమాట. చాలా లైట్ వెయిట్ని కలిగి ఈ ట్రైపాడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు స్క్రీన్ మీద నేను ఫోటోస్ షేర్ చేస్తున్నా, వాటిని చూస్తూ ఉండండి, మీకు ఎలాంటివి కావాలనేది మీకు తెలుస్తుంటాయి. అదొకటి బెస్ట్గా అయితే మీరు గమనించాల్సి ఉంటుంది నా వీడియోలో అయితే. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మనం చెప్పే టాపిక్కి ఒక పిక్చర్ ఇస్తేనే చాలామందికి అర్థమవుతుంది అనమాట. నేను కెమెరా చెప్పిన డిఎస్ఎల్ఆర్ కెమెరా 200D, కొంతమందికి ఇమేజ్ తెలియదు, ఆ ఇమేజ్ ఇస్తే కానీ కొందరికి అర్థం కాదు. కాబట్టి నేను ఇమేజెస్ అనేది క్లియర్గా ఇస్తుంటా ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఒక్కొక్క దానికి క్లియర్గా చూసుకుంటూ వెళ్ళిపోండి. నేను టాపిక్ ఏ విధంగా అయితే చెప్తున్నానో కెమెరాని కూడా అదే ట్రైపాడ్ ఇమేజెస్ని కూడా అలాగే స్క్రీన్ మీద చూసుకుంటూ వెళ్ళండి, మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది అనమాట. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ విస్టా ట్రావెలర్ అనమాట. విస్టా ట్రావెలర్ అనేది 20 to 53 ఇంచెస్ ఉంటుంది. క్యారీ ఎంత ఉందంటే 4 pounds వరకు, అంటే 4 pounds వరకు వెయిట్ని తట్టుకోగల కెపాసిటీ ఈ మనకు విస్టా ట్రావెలర్కి ఉంటుందన్నమాట. ఇవి చాలామంది ట్రావెలర్స్లో యూజ్ చేయడానికి. అలాగే దీని హైట్ వచ్చేసరికి 20 to 53 ఇంచెస్ ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ చెప్పిన దానికి 7 ఇంచెస్ మాత్రమే ఉంటుంది, కానీ ఇది చూడండి 20 to 53 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. వెయిట్ వచ్చేసరికి 4 pounds వరకు ఉంటుంది. ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయొచ్చు అనమాట. అలా ట్రై చేస్తుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి గొరిల్లా SLR జూమ్ అనమాట. దీంట్లోకి వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ లెగ్స్ ఉంటుంది, అంటే నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, లెగ్ లాకింగ్ అనేది ఈ ట్రైపాడ్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 6.6 pounds అనమాట. అంటే వెయిట్ని ఎంత తట్టుకుంటుందంటే 6.6 poundsని తట్టుకుంటుంది. అలాగే హైట్ వచ్చేసరికి అయితే 9.8 ఇంచెస్ అయితే ఈ ట్రైపాడ్ అంటే ఉంటుందన్నమాట. అంటే దీంట్లో మెయిన్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లెగ్స్ ఉంటాయి, అలాగే 6.6 pounds వెయిట్ ఉంటుందన్నమాట. అంటే వెయిట్ని స్టేబుల్ చేసే కెపాసిటీ, అంటే వెయిట్ని మోసే కెపాసిటీ అయితే ఆ ట్రైపాడ్కి ఉంటుంది. అలాగే 9.8 ఇంచెస్ వరకు అయితే ఈ ట్రైపాడ్ అనేది మనకు ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన 3 అనేది మనకు పోర్టబిలిటీ, అంటే తేలికగా ఉండే ట్రైపాడ్స్ అనమాట. అంటే వెయిట్ తక్కువ, వెయిట్ లాస్, అంటే లైట్ వెయిట్ ఉండేవి ఈ 3 అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ జనరల్ యూస్, అంటే ట్రైపాడ్ ఫర్
ఫర్ జనరల్ యూజ్ అనమాట. అంటే జనరల్గా యూజ్ చేసే ట్రైపాడ్స్ ఇప్పుడైతే నేను ఇంకో 3 చెప్తా, వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్. అలాగే దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఫర్ డోలికా GX600 B200 ప్రో లైన్ అనమాట. ఈ పేరు అనమాట ఫ్రెండ్స్, పేర్లు అట్లున్నాయి వాటికి. అది వచ్చేసరికి మనకు 6 ఇంచెస్ ఉంటుంది, కానీ వెయిట్ని మాత్రం 15 pounds వరకు లిఫ్ట్ చేసే కెపాసిటీ ఈ ట్రైపాడ్ కంటే ఉంటుందన్నమాట. అలాగే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్లిప్ ఫ్లెక్స్ అంటారు, అంటే లెగ్ లాకింగ్ అనేది కూడా ఈ ట్రైపాడ్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ క్లియర్గా చూసినట్లయితే ఇమేజ్లు కూడా చూడండి, క్లియర్గా మీకు కనిపిస్తుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్క్ ప్రింట్ ప్రో 11 అనమాట. ఇది కూడా పేరే అనమాట ఫ్రెండ్స్. దాంట్లో నేను పేర్లు కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తే ఇమేజ్ మీద చూడండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దాంట్లో మనకి ఇది వచ్చేసరికి అయితే హైట్ వచ్చేసరికి 64 ఇంచెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికన్నా కొంచెం ఎక్కువ హైట్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే మ్యాక్సిమం కొంచెం ఎక్కువ ఇంచెస్ అనుకోండి, ఇంకా 5 ఇంచెస్ 64 ఇంచెస్ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, 64 ఇంచెస్ హైట్ ఉంటుంది. అలాగే దీంట్లో మెయిన్గా వచ్చేసరికి అయితే 4.5 pounds మాత్రమే, అంటే 4.5 pounds మాత్రమే వెయిట్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే వెయిట్ని లిఫ్ట్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుందన్నమాట. ఇందాక చూసింది ఏంటంటే 15 pounds వరకు ఆ వెయిట్ని క్యారీ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 4.5 pounds మాత్రమే వెయిట్ని క్యారీ చేస్తుంది అనమాట. దీనిలో థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ బెన్రో A29070F వర్సటైల్ అనమాట. దీంట్లోకి వచ్చేసరికి క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది, చాలా గుడ్గా ఉంటుంది అనమాట. అంటే వెరీ గుడ్గా ఉంటుంది అనమాట. క్వాలిటీ అంటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో హైట్ వచ్చేసరికి 69 ఇంచెస్ ఉంటుంది అనమాట మనకు ఈ ట్రైపాడ్ వచ్చేసరికి. అలాగే దీంట్లో వెయిట్ వచ్చేసరికి 22 pounds వరకు అయితే లిఫ్ట్ చేయగలదు ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే జనరల్ యూస్లో చెప్పిన థర్డ్ వన్ ట్రైపాడ్ మాత్రం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు క్వాలిటీలో చూసుకున్నా సరే, హైట్లో చూసుకున్నా సరే, అలాగే వెయిట్లో చూసుకున్నా సరే, అంటే ఒక వెయిట్ అంటే ఇప్పుడు అది మోసే వెయిట్ అంటే మనం ఎంత కెపాసిటీని వెయిట్ ఎంత కెపాసిటీ తట్టుకోగలదంటే 22 pounds వరకు అయితే తట్టుకోగలదు అనమాట. కాబట్టి మీరు కెమెరాని కాకుండా మీరు ఆ వీడియో కెమెరాను కూడా దీని మీద స్టేబుల్గా ఉంచుకోవచ్చు అనమాట. అంత వెయిట్ని కూడా ఇది లిఫ్ట్ చేసే కెపాసిటీ ఈ ట్రైపాడ్కి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మ్యాక్సిమం మీరు దీన్ని తీసుకుంటే ఇంకా మీకు బెస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరైతే చూడండి. ఇంకో 3 కూడా చెప్తా. దాంట్లో వచ్చేసరికి బెస్ట్ ట్రైపాడ్స్ అనమాట. అంటే వాటికన్నా ఇంకా బెస్ట్ ట్రైపాడ్స్ని ఇంకో 3 నేనైతే చెప్పబోతున్నా. వాటిని కూడా క్లియర్గా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దాంట్లో నెక్స్ట్ వచ్చేసరికి SLIK Pro 700DX అనమాట. ఇది మనకు ATM అల్యూమినియం మ్యాగ్నీషియం టైటానియం తోటి కలిగి ఉంటుందన్నమాట. ATM అంటే అల్యూమినియం మ్యాగ్నీషియం టైటానియం తోటి కలిగి ఉంటుందన్నమాట. అంటే అల్యూమినియంతో ఉన్నాయి చాలా ఎక్కువ శాతం అయితే చాలా క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే వాటిని యూజ్ చేసే ప్రాసెస్ కూడా కొంచెం వెయిట్ అనేది కొంచెం వాటి అన్నింటికన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి, కానీ చాలా కరెక్ట్గా ఉంటాయి అనమాట. అంటే చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు వచ్చే అవకాశాలు అయితే ఈ ట్రైపాడ్స్కి ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేసరికి వెయిట్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ ట్రైపాడ్లో వచ్చేసరికి. అది మనకు 15 pounds వరకు లిఫ్ట్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. కానీ మనం ఇంకా కొంచెం 22 వరకు, మనం ఇంతకుముందు చెప్పిన కదా 22 వరకు మనం ఒకవేళ వెయిట్ పెంచాలి అనుకుంటే దీంట్లో ఆ స్ట్రెంత్ అనేది ఉంటుందన్నమాట. ఈ ట్రైపాడ్ కంటే వెయిట్ని పెంచుకునే స్ట్రెంత్ కూడా ఉంటుంది. అలాగే మనకు ఇంచెస్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 75 inches హైట్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే అన్నిటికన్నా బెస్ట్ ఉన్నాయి మాత్రమే ఇస్తాం. కాబట్టి 75 inches ఉంటుంది హైటు. అలాగే వెయిట్ ఎంత లిఫ్ట్ చేయగలదంటే 15 pounds లిఫ్ట్ చేయగలదు. అలాగే సూటబుల్ ఫర్ అకేషన్స్ అనమాట. అంటే మనకు అకేషన్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కెమెరాలు యూజ్ చేస్తారు కదా, వాటిలో వాడే ట్రైపాడ్ లాంటిది అనమాట. అంత వెయిట్ని ఇది లిఫ్ట్ చేయగలదు అని అర్థం అనమాట. అలా ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి VANGUARD Auctus ప్లస్ 283AT అనమాట. ఇది వచ్చేసరికి మనకు హైట్ వచ్చేసరికి 67 inches ఉంటుంది, కానీ వెయిట్ వచ్చేసరికి మాత్రం 31 pounds ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికన్నా హైయెస్ట్గా ఉంటుంది అనమాట వెయిట్. ఇది ఒకటి నేను ఇప్పుడు చెప్పిన ఈ 9 వాటిలో హైయెస్ట్ వెయిట్ని కలిగి ఉన్నది ఇది ఒకటి. అంటే హైయెస్ట్ వెయిట్ని లిఫ్ట్ చేయగల ట్రైపాడ్ మాత్రం ఇదే అనమాట. అలాగే బిగ్ షాట్స్ అంటే షూటింగ్స్కి ఎక్కువగా షూటింగ్స్లో యూజ్ చేస్తారు ఈ ట్రైపాడ్ని. మీరు చూసినట్లయితే ఇది మనకు వచ్చేసరికి నాకు తెలిసి
$380 ఉంటుందన్నమాట. $380 అంటే మీరు ఇంకా నాకు తెలిసిందైతే $380 ఉంటుందని తెలుసు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు $380ని రూపీలోకి మార్చుకోవాలనుకుంటే 380 × 75 చేయండి, మీకు వచ్చే వాల్యూని దాని రేట్ అనమాట. అంటే దానికి మనం కొనుక్కోవాలనుకుంటే అంత రేట్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అదైతే ఎక్కువ శాతం పెద్ద బిగ్ షూట్స్లో యూస్ చేస్తుంటారు. అంటే ఎక్కువగా ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మూవీస్లో యూస్ చేస్తారని, అంటే మూవీ మేకింగ్లో యూస్ చేసే వాటిని ఇవి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాన్ఫ్రోక్టో 055CX Pro అనమాట, Pro 3 అనమాట. ఇది వచ్చేసరికి మనకు రేట్ వచ్చేసరికి $400 ఉంటుందన్నమాట. $400 అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, $400 ఉంటుంది. కానీ ఇంచెస్ మాత్రం 69 ఇంచెస్ ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి 17.6 pounds ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వీటిలో ఈ 3 అయితే చాలా బెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఇంత రేట్ పెట్టలేము అనుకుంటే మాత్రం మనకు యూట్యూబర్స్కి కానీ ఫోటోగ్రాఫర్స్ కావాల్సింది జనరల్ యూస్లో ఉన్నాయైనా యూస్ చేసుకోవచ్చు, పోర్టబిలిటీ అంటే తేలికగా ఉన్న వాటిలో అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ 6లో మీకు ఏవైతే బెస్ట్ అనిపిస్తాయో వాటిని యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకు కావాల్సింది మాత్రం ట్రైపాడ్, అది కూడా మీరు తీసుకునే ఏదేదో ఒకటి మాత్రం కొంచెం బెస్ట్ది తీసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను అందరికీ చాలా యూజ్ అవుతుంది అయితే నేను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలపండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ కాండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అందులో అడగండి, లేకపోతే కామెంట్ రూపంలో అడిగినా పర్లేదు. నేను తప్పకుండా మీకు 3 to 4 minutesలోనే మీకు ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని నేనైతే కలిగిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకా మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.